హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకు ఫోర్టిస్ట్ ఈ మెడికల్ ఏజెన్సీలో మనకి కొన్ని స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు మరియు మరిన్ని ఉద్యోగాలకి వాళ్ళ నోటిఫికేషన్స్ అయితే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు పొందుపరచడం అయితే జరిగిందనమాట. ఇక్కడ దాదాపుగా మనకు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే చూడండి, దాదాపు ఒక 10-15 సెంటర్లలో అయితే ఇప్పుడు వేకెన్సీస్ని అయితే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. మీకు ఏ లొకేషన్లో కావాలో ఆ లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నర్సింగ్ జాబ్స్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ ఈ నర్సింగ్ జాబ్స్ పైన మనం ఈ విధంగా క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేసే మనల్ని తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీ యొక్క లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూడొచ్చు మనకి వార్డ్ నర్స్ అని చెప్పేసి, అలాగే ఐసీయూ నర్స్ అని చెప్పేసి ఇలా మనకు పోస్టింగ్ డేట్ కూడా ఇచ్చారనమాట. పోస్టింగ్ ఇది లాస్ట్ డేట్ కాదు, గుర్తుపెట్టుకుని, ఇది మనకు పోస్టింగ్ డేట్ అంటే వాళ్ళు ఏ రోజున మనకి ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేశారనేటటువంటి డేట్ ఇది. అయితే ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసి మనము దీనిపైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూస్తా చూడండి, ఇది ఢిల్లీకి సంబంధించింది. ఇక్కడ మనకు లొకేషన్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక ఢిల్లీ ఇండియా అని చెప్పేసి ఉంది, ఢిల్లీకి సంబంధించి. ఇది పంజాబ్కి సంబంధించి. ఇలా ప్రతి ఒక్క ఇక్కడ చూడండి మనకి ఇది కూడా మొహాలీ పంజాబీ అంటే ఇది న్యూ ఢిల్లీ అంట. సో ఇలా మనకు అంటే నచ్చినటువంటి లొకేషన్కి, ఓకే, మీకు ఏదైతే లొకేషన్ కావాలనుకున్నారో ఆ లొకేషన్లో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది రాజస్థాన్ ఉంది. ఇలా ఏ లొకేషన్ కావాలనుకుంటే ఆ లొకేషన్ పైన మీరు క్లిక్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది న్యూ ఢిల్లీ ఉంది కదా, సో దీనిపైన నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు స్టాఫ్ నర్స్ అని చెప్పేసి 1 అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతూ ఉంటుంది. నేను ఇది సెలెక్ట్ చేసుకోలేదు, మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది. ఓకే, సో ఇది నాకు చూడండి ఈ విధంగా వస్తుంది. సో అయితే ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఇది 21 ఏప్రిల్ 2025 వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అని అర్థం ఇది. అయితే ఇక్కడ మనకు డిప్లొమా అని ఇవ్వడం జరిగింది. డిప్లొమా అంటే ఏంటంటే జిఎన్ఎం అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకు జిఎన్ఎం. ఇక లేదా డిగ్రీ అని అంటే బీఎస్సీ నర్సింగ్ అని అర్థము. ఇక్కడ మనకు హాస్పిటల్ యొక్క అడ్రస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్లో మీరు ఇక్కడ అప్లై ఉంది కదా, ఈ యొక్క అప్లై పైన క్లిక్ చేసి మీరు నేరుగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా అప్లై అని మనం కొట్టినప్పుడే సో మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి క్లిక్ చేయలేదు కాబట్టి మనకు రావట్లేదు. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ యొక్క అప్లికేషన్ లింక్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేసి పెట్టాను. టెలిగ్రామ్ వాట్సాప్లో పోస్ట్ చేయడం కాదు కాబట్టి నేను టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి టెలిగ్రామ్లో ఉండండి, వాట్సాప్లో రెండిట్లో ఉండండి. బట్ ఈ అప్లికేషన్ లింకులు పీడిఎఫ్ల కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అయితే ఉండండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే సో మీకు ఎవరికైనా అప్లికేషన్ చేసుకోవడానికి టైం లేదు అని అంటే నాకు ఇక్కడ కింద ఇచ్చిన కదా ఈ యొక్క అప్లికేషన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. కేవలం 99 రూపీస్కి నేను మీకు అప్లై అయితే చేసిస్తాను. అండ్ ఇంకొక విషయం అండి, ఈ ఉద్యోగాలకు ఎలాంటి మన ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారానే మీకు జాబ్ లభించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా అందరూ అయితే అప్లై చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అందరూ అప్లై చేసుకోండి అని అంటే జస్ట్ మీరు ఒక 10 నిమిషాలు టైం కేటాయించారంటే ఈ యొక్క అప్లికేషన్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ చేసుకుంటే లక్కీగా మీకు నచ్చినటువంటి ఆ యొక్క లొకేషన్లో మీకు జాబ్ వస్తే మీకు హ్యాపీ కదా. సో నేనేమంటానంటే ఇలాంటి ఉద్యోగాలు వదిలిపెట్టకుండా మీరు అప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు చూడొచ్చు, మనకి ఇక్కడ నర్సింగ్ సంబంధించి 491 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుందండి మనకి. సో 491 ఉద్యోగాలు వేకెన్సీ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది. ఇక మిగతావి టెక్నీషియన్కి సంబంధించి 196 ఉన్నాయి. ఇలా మనకు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంటుంది, చూసుకోండి ఒకసారి. అయితే ఇట్లా మనం ఏంటంటే మనం అనుకున్నటువంటి ఉద్యోగం వచ్చేంత వరకు ఇవి అప్లికేషన్ చేసుకొని వీటిని మనము ఉద్యోగం మొగలు వచ్చింది అనుకోండి చేసుకుంటూ మన గోల్ వైపు మనం వెళ్ళడానికి అవకాశాలు మనం పెట్టుకోవాలన్నమాట. సో ఆ విధంగా అంటే టైం వేస్ట్ కాకుండా పెట్టుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినారంటే ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మీకు అవసరం కాబట్టి ఇంత దూరం మీరు చూస్తూ వచ్చారు ఇంత టైంలో. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. సో అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి. ఇంకొక శాలరీ మీకు చెప్పాలి కదా, శాలరీ వచ్చేసి మనకు మ్యాక్సిమం ఒక 30 నుంచి 35 వరకు అయితే ఇస్తారు స్టార్టింగ్ శాలరీ. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఇంకా ఎక్కువ కూడా ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట మనకు. సో అయితే ఖచ్చితంగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ నుంచి ఖచ్చితంగా క్లారిఫై చేస్తాం. మన
టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లింకులు ఈ వీడియో కింద అయితే పెట్టాను. ఆ లింకులపై క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి. నేరుగా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంది అప్లికేషన్ లింకు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. ఓకే. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.